హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ పేపరు ఏ విధంగా ఉంటుంది, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఒక లిమిటెడ్గా ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, తెలివైన స్టూడెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే పాస్ అవడమే కాకుండా మంచి స్కోరింగ్ తెచ్చుకోవాలంటే ఈ సబ్జెక్ట్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే పాస్ అవ్వగలడు అన్న కాన్సెప్ట్ మీద ఈ వీడియో మనకు చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్, ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్ మీద నేను గత వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షేర్ చేశాను. అయితే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసిన తర్వాత చాలామంది దానికి సంబంధించి కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ కూడా ఉంటే బాగుంటుంది అని చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో అందుకు ఈ వీడియోలో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఫిజిక్స్ క్వశ్చన్స్తో పాటు వాటి ఆన్సర్స్తో కలిపి మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫిజిక్స్ని ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది ఎవరైనా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం హై స్కోరింగ్ అనేది ఫిజిక్స్లో వచ్చే అవకాశం మాత్రం పక్కాగా ఉంటుంది. ఇకపోతే మనం ఒకసారిగా పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని మనం ఒకసారి చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు, ఇంటర్మీడియట్ ఫిజిక్స్ పేపర్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. సో 10 2 20 మార్క్స్ మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో చాయిస్ అనేది ఉండదు. ఇకపోతే 4 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే దాదాపు 8 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 6 క్వశ్చన్స్కి మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. అందులో మీరు 6 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 6 క్వశ్చన్స్కి 6 4 24 మార్క్స్. ఇకపోతే ఎస్ఏ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే 3 క్వశ్చన్స్ పడతాయి. ఈ 3 క్వశ్చన్స్లో మనం 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 2 8 16 మార్క్స్. టోటల్గా మనకి 60 మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ పేపర్ ప్రిపరేషన్కి మనం ఒక బ్లూ ప్రింట్ ఆధారంగా ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని 8 మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, ఇదంతా ఒక బ్లూ ప్రింట్ సిలబస్ ఆధారంగా తీసుకుంటూ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, దాదాపు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 57 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 57 క్వశ్చన్స్ మీరు చదువుకున్నట్టయితే అందులో మ్యాక్సిమం ఈ 10 క్వశ్చన్స్ కూడా మీకు కవర్ అయిపోతాయి. ఇకపోతే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనకి టోటల్గా ఇక్కడ 36 క్వశ్చన్స్ బ్లూ ప్రింట్ ఆధారంగా సిలబస్ని బేస్ చేసుకొని మీకు 36 క్వశ్చన్స్ లెసన్స్ అన్నింటిలో కలిపి ఇవ్వడం జరిగింది. ఈ 36 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 8 క్వశ్చన్స్ అనేవి మనకు పడతాయి. ఈ 8 క్వశ్చన్స్లో మనం 6 క్వశ్చన్స్ మనం రాసుకోవచ్చు. ఇకపోతే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే కేవలం 7 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగాయి. ఈ 7 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ పడతాయి. ఆ 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ లిమిటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కానీ మనం ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మీరు పేపర్ మొత్తం 100% కూడా పేపర్ అటెంప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడో బై మిస్టేక్ ఒక క్వశ్చన్ మిస్ అయినా కూడా మీకు ప్రతి దాంట్లో కూడా ఆల్టర్నేట్గా చాయిస్గా మనకు ఉంటాయి కాబట్టి అది కవర్ అయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ క్వశ్చన్స్ని మిస్ చేయకండి. అదేవిధంగా మన ఎగ్జామినేషన్స్ తీసుకున్నట్టయితే మీ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మార్చిలో జరగబోతున్నాయి. అంటే ఖచ్చితంగా ఒక 1 మంత్ మాత్రమే ఉంది కాబట్టి ఈ 1 మంత్లో దీనికి తగినట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా ఫిజిక్స్ రివిజన్ చేయకపోయినా, అసలు ఫిజిక్స్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎటువంటి భయపడద్దు. ఈ ఏదైతే నేను ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ను కూడా నేను కలిపి షేర్ చేస్తున్నాను కాబట్టి ప్రతి క్వశ్చన్ దాని తాలూకా ఆన్సర్స్ని కలిపి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు మంచి స్కోరింగ్తో ఫిజిక్స్ అనేది భయం లేకుండా పాస్ అవుతారు. ఖచ్చితంగా ఈజీగా పాస్ అవుతారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. దాన్ని మీరు తప్పకుండా మీరు అందరూ కూడా వాచ్ చేసి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇక గత వీడియోలో నేను మ్యాథ్స్ చెప్పాను. ఈ వీడియోలో ఫిజిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. నెక్స్ట్ నా కమింగ్ వీడియోస్లో మరికొన్ని సబ్జెక్ట్స్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.